హాయ్ హలో గైస్ అందరికీ సలాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే 2-3 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే తట్టండి అనమాట. సో ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం నార్మల్గా అయితే చూసుకుంటే మనం వెళ్ళి బయట బార్బిక్యూ నేషన్లో అలా బఫెట్ తింటూ ఉంటాం కదా. సో అలా వెళ్ళి తినకుండా మనకు టేక్ అవే తీసుకునే పని అయితే వాళ్ళు మనకి ఎలా ఇస్తారు, ఎంత క్వాంటిటీ ఇస్తారు, ఆ ప్రైజ్కి జస్టిఫై చేస్తున్నారు లేదా అనే చిన్న కాన్సెప్ట్ అయితే మనం ఈ వీడియో చేయబోతున్నాం అనమాట. సో వీడియో అయితే బాగుంటుంది, ఒకసారి చూడండి. సో ఇంకా మొదలెడదామా? సో బాక్స్ అయితే ఇదన్నమాట. నేను వచ్చేసి సర్వ్స్ 1-2 తీసుకొచ్చాను, అంటే ఒక ఇద్దరికైతే సరిపోయే విధంగా బాక్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మనకైతే ఎంత పడింది అంటే బిల్లు కూడా ఇచ్చారు. సో కాస్ట్ వచ్చేసరికి ఎంత అయింది అంటే 797 రూపాయలు, అంటే 800 రూపీస్ అయింది. మనం దీనికోసం ఏం చేయాలంటే అక్కడికి వెళ్తే మాత్రం ఇవ్వట్లే, అంటే మనం అక్కడికి అవుట్లెట్ దగ్గరికి వెళ్తే ఇవ్వడం లేదు. దీనికోసం ఏం చేసుకోవాలంటే స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ ఉంది, అలా పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డైరెక్ట్ మనం వెబ్సైట్లో కానీ పెట్టుకుంటే www.barbecuenation వెబ్సైట్లో వాళ్ళైతే డెలివరీ కూడా చేస్తున్నారు. దీంట్లో డిస్కౌంట్ అంతా పోగా మనకి 800 రూపీస్కి వచ్చింది. సో దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాము. ప్యాకింగ్ విషయానికి వస్తే మొత్తం మనకైతే కార్డ్బోర్డ్ బాక్స్లో ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకైతే ఇదిగో ఇక్కడ బాక్స్ మేడ్ ఆఫ్ రీసైకిల్ పేపర్, మనకు వచ్చేసి సే నో టు ప్లాస్టిక్ అని కూడా వచ్చింది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఐటమ్స్ అన్నీ అయితే ఇవన్నమాట. నేనైతే ఏం తీసుకున్నాను అంటే బార్బిక్యూ అనే బాక్స్ అని చెప్పి తీసుకున్నాను. అది వచ్చేసి మనకైతే ఇందులో వచ్చేసి 669 చూపించింది. మనం చెక్అవుట్ చేసే టైంకి ఏమవుతుందంటే 899 అయిపోతుంది. దాంట్లో మళ్ళీ కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చి మనకైతే 797, అంటే మనకి 800 రూపాయలకి అయితే ఇచ్చేసారు. దీంట్లో వచ్చేసి ఏమేమి వస్తాయి అంటే మనకి కబాబ్స్ ప్లస్ బిర్యానీ ఇచ్చున్నారు. దాంట్లో వచ్చేసి మనకైతే 2 స్టార్టర్లు ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి చికెన్ వచ్చింది, ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మనకైతే ఫిష్ ఇచ్చారనమాట. దాని తర్వాత 2 పోర్షన్ ఆఫ్ బిర్యానీ ఇచ్చారు, గులాబ్ జామ్ ఇచ్చారు 8 పీసులు, ఇంకా దాంతోపాటు డిప్స్, సలాడు, ఇదైతే వంకాయ కర్రీ, దాంతోపాటు రైతా అయితే ఇచ్చారనమాట. సో నాకైతే వర్త్ అనిపించట్లేదు. అక్కడికి వెళ్ళి తింటే మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో కానీ టేక్ అవే మాత్రం నాకైతే వేస్ట్ అనిపించింది. సో ఒకసారి టేస్ట్ కూడా చూసేసి ఎలా ఉందో చెప్పేద్దాము. ఫస్ట్ అయితే చికెన్ టేస్ట్ చేస్తా. చికెన్ కబాబు వాళ్ళు ఇచ్చిన ఈ తందూరి మాయలో కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్ అయితే బాగుంది, ఎందుకంటే బార్బిక్యూ నేషన్లో మనకి స్టార్టర్స్ అయితే టేస్ట్ బాగుంటాయి. మెయిన్ కోర్స్ విషయానికి వస్తే కొద్దిగా టేస్ట్ మారుద్దని చెప్తారు. సో చికెన్ అయితే బాగుంది, కొద్దిగా బ్యాలెన్స్డ్గా మంచి స్మోకీ ఫ్లేవర్తో గ్రీన్ చట్నీతో ఒకసారి. ఓకే డన్. చికెన్ అయితే సూపర్ బాగుంది. దాని తర్వాత వచ్చేసి ఫిష్ అయితే కూడా బాగుంది. మొత్తం మీద స్టార్టర్స్ 2 అయితే పాస్ అయిపోయాయి. టేస్ట్ అయితే బాగుంది. దాంట్లో ఇచ్చిన బిర్యానీ అయితే టేస్ట్ చేయడానికి నేనైతే వేసుకుంటున్నా. ఇందులో అయితే మనకి ఒక పెద్ద సైజు లాంటిది ఇచ్చారు. ఒక 2, 3, 4, 5 పీసుల వరకు ఇచ్చారు. అరోమా అయితే బాగానే ఉంది, మరి టేస్ట్ ఎలా ఉండదో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ బైట్ బిర్యానీ కొంచెం చప్పగా ఉంది, కానీ ఫ్లేవర్ అయితే బాగుంది. పీస్ అయితే మాత్రం దమ్ బిర్యానీ ఫ్లేవర్తో బాగుంది. బిర్యానీ అయితే వర్త్ అని చెప్పొచ్చు. కానీ నేను తీసుకున్న టేక్ అవేలో ఎన్ని ఐటమ్స్తో నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. అక్కడ వెళ్ళి తింటేనే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ అనిపిస్తుంది అనమాట. మొత్తం మీద అనుకున్నంత ఐటమ్స్ కానీ అవి కానీ ఇవి కానీ అంత ఎక్కువ ఏం రాలేదు, జస్ట్ కొద్దిగా లిమిటెడ్గా ఇచ్చారనమాట. అదే మనకు అక్కడైతే మాత్రం మనైతే అన్లిమిటెడ్గా తినొచ్చు.
నాకైతే ఇదేం అంత వర్తి అనిపించట్లేదు. బిర్యానీ అయితే బాగుంది కానీ టేస్ట్ వైజ్ అయితే బాగున్నాయి, కాకపోతే క్వాంటిటీ వైజ్ అయితే చాలా తక్కువ అనమాట. మన దగ్గర తీసుకున్న 900కి అదే మనం అక్కడికి వెళ్ళి తిన్నామంటే మాత్రం ఎంత కావాలంటే దాంట్లో మనకి బటర్ నాన్లు, కర్రీస్ అన్నీ కూడా వస్తుంటాయి అనమాట. టేక్ అవే అయితే మాత్రం బాగాలేదు. కాకపోతే ఎలా వస్తుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియో చేశాను అనమాట. మొత్తం మీద అయితే బిర్యానీ అయితే బాగుంది. స్టార్టర్స్ కూడా 2 పీసులు అయితే బాగున్నాయి అనమాట. చికెన్ కానీ మటన్ ఫిష్ కానీ బాగున్నాయి. ఓకే, అదన్నమాట ఈరోజు మన వీడియోలో అయితే మనం తీసుకున్న కంటెంట్ గురించి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మొత్తం మీద నాకైతే బార్బిక్యూ నేషన్లో అక్కడికి వెళ్ళి తినడమే బెటర్ అనిపించింది. టేక్ అవే లాంటివి అయితే ఏమో, కాకపోతే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మన వీడియో కానీ ఇంత దూరం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేనైతే ఉంటాను. మరి బాయ్ బాయ్.